హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాంబా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను నా ప్రీవియస్ వీడియోలో MyFab11 ఫ్యాంటసీ యాప్ గురించి అయితే నేను చెప్పడం జరిగింది. అది స్మాల్ లీగ్ ఆడవాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అది. సో ఈరోజు నేను చెప్పబోయే యాప్ నేమ్ వచ్చేసి విజన్ 11. విజన్ 11 అనేది గ్రాండ్ లీగ్ ఆడవాళ్ళకి ఒక మంచి ఫ్యాంటసీ యాప్. దీంట్లో 100% విన్నింగ్ అనేది ఉంటుంది. సో డ్రీమ్ 11తో పోలిస్తే దీంట్లో విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్ లీగ్ ఆడవాళ్ళకి ఈ యాప్ని అయితే నేను ప్రిఫర్ చేస్తాను. ఇందులో మినిమం 5 to 10 టీమ్స్ పెట్టుకుని మన బేసిక్స్ ఫాలో అయితే 100% విన్నింగ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ నా వీడియోస్ ప్రీవియస్ 2 వీడియోస్ ఫస్ట్ అండ్ సెకండ్ వీడియో చూసి బేసిక్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో చూసుకొని దీంట్లో టీం అనేది క్రియేట్ చేసుకోండి. సో బేసిక్స్ తెలియకుండా టీం అనేది క్రియేట్ చేసినా కంప్లీట్ చేసిన టీం అనేది మనం సెట్ చేసినా సరే కనీసం విన్నింగ్ జోన్లో కూడా ఉండదు. సో అందుకే ఫస్ట్గా కొత్తగా ఆడే వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ బేసిక్స్ తెలుసుకోండి. ఎలా ఆడాలి, టీం అనేది ఏ విధంగా క్రియేట్ చేయలేదు, అది కంప్లీట్ బేసిక్స్ తెలుసుకొని టీమ్స్ అనేది క్రియేట్ చేసుకోండి. సో కంప్లీట్గా బేసిక్స్ అనేది తెలిస్తే మన టీం అనేది ఏ విధంగా పెట్టాలని తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా పెడితే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో అందుకే నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఏంటంటే, దీంట్లో గ్రాండ్ లీగ్ ఆడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 5 to 10 టీమ్స్ పెట్టుకోండి. బేసిక్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ బేసిక్స్ ఫాలో 5 to 10 టీమ్స్ పెట్టుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది 100%. సో అందరూ కూడా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మధ్యలో అక్కడ స్కిప్ చేయకండి. గ్రాండ్ లీగ్ ఆడవాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ ఇది. సో దీంట్లో డిపాజిట్కి కానీ విత్డ్రా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 100% ట్రస్టెడ్ యాప్ ఇది. సో ఈ యాప్ అనేది ఏపీ, తెలంగాణకి అంటే ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి లొకేషన్ లేదు, అంటే అవైలబుల్గా ఉండదు. సో ఇది మహారాష్ట్ర పెట్టుకుని ఆడుకోవాలి. సో ఈ యాప్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా వీడియోని ఎండ్ వరకు చూడండి, మధ్యలో అక్కడ స్కిప్ చేయకండి. సో నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోలు నెక్స్ట్ వీడియోలో మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, ముందుగా మీ ప్లే స్టోర్లో కూడా మనకి యాప్ అవైలబుల్గా ఉంటుంది. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి విజన్ 11 కొడితే మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ చివరికి వస్తే ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదా, మోర్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మన నేము, మన టీం నేమ్ అంటే మన టీం నేమ్ అంటే స్టార్టింగ్ మనకు వస్తుంది నేము. ఆ నేమ్ ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు. నేను మామూలుగా హనీ స్ట్రైకర్స్ అని క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి, తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత పాస్వర్డ్ ఒకటైతే మనం క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జెండరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మన ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ వచ్చేసి సిటీ మహారాష్ట్ర పెట్టుకోండి. సో పిన్ కోడ్ తెలిస్తే పెట్టండి, లేకపోతే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ మహారాష్ట్ర సెలెక్ట్ చేయండి. తర్వాత అప్డేట్ ప్రొఫైల్ ఉంది కదా, అక్కడ సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత వెరిఫై అకౌంట్ ఉంది కదా, ఇక్కడ మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డు ఎంట్రీ అయితే ఇవ్వకండి, ఎందుకంటే ఆధార్ కార్డులో మన అడ్రస్ వేరేగా ఉంటుంది కాబట్టి. సో అది రిజెక్ట్ అయిపోద్ది. నాకు స్టార్టింగ్ నేను తెలియక నేను ఆధార్ కార్డు అయితే ఇవ్వడం జరిగింది. సో మహారాష్ట్ర పెట్టింది కాబట్టి మన ఆధార్ కార్డు అడ్రస్ వేరేగా ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు స్కిప్ చేయండి. సో ప్రాబ్లం లేదు, దీనికి ఏం ప్రాబ్లం లేదు. పాన్ కార్డ్ వెరిఫికేషన్ అవ్వాలి. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, ఇక్కడ అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేమ్ ఇవ్వాలి స్టార్టింగ్, తర్వాత అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు, తర్వాత IFSC కోడ్, తర్వాత బ్యాంక్ నేము. ఇక్కడ స్టార్టింగ్ మన పాస్బుక్ అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత సబ్మిట్ నొక్కితే అయిపోతుంది అకౌంట్ అనేది 24 hours టైం పడుతుంది వెరిఫై అవ్వడానికి. సో అకౌంట్ అయిన తర్వాత మనకి విత్డ్రా అనేది అవుతుంది కాబట్టి. సో అందరూ ఫస్ట్ ఈ డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన తర్వాత విత్డ్రాలోకి వెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాలెట్లోకి వెళ్ళి మనకి స్టార్టింగ్ 500 బోనస్ వస్తుంది. సో బోనస్ అనేది మనం స్టార్టింగ్ ఎంత ఎక్కువ పేమెంట్ చేసుకుంటే అంత బెటర్, ఎందుకంటే బోనస్ అనేది వస్తుంది కాబట్టి. సో యాడ్ క్యాష్లోకి వెళ్ళి ఇంకా స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి డిపాజిట్ ఉంటుంది, 10,000 వరకు అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి విత్డ్రా కూడా స్టార్టింగ్ 100 నుంచి ఉంటుంది. రోజుకి విత్డ్రా 25K చేసుకోవచ్చు. 3 times అయితే మనం చేసుకోవచ్చు. ఇందులో నార్మల్ విత్డ్రా ఉంటుంది, ఇన్స్టెంట్ విత్డ్రా ఉంటుంది. ఇన్స్టెంట్ విత్డ్రా అంటే వెంటనే మనకి అకౌంట్లో యాడ్ అయిపోతుంది. సో GST కూడా కట్ అవుతుంది ఇన్స్టెంట్ అయితే. సో నార్మల్ అయితే 24 hours టైం పడుతుంది విత్డ్రాకి. సో నెక్స్ట్ వచ్చేసి హోమ్లోకి వచ్చేయండి. ఇక్కడ హోమ్లోకి వస్తే ఇక్కడ అప్కమింగ్ మ్యాచెస్ ఉంటాయి కదా, ఏదో ఒకటి మీకు క్లియర్గా చూపిస్తాను.
ఇక్కడ ఇక్కడ రెడ్ సింబల్తో 10,000 గివ్ అవే ఉంది. అంటే ఒక టీం అయితే మనం ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇలాంటి టీం మీకు చూపిస్తాను. సో సౌత్ ఆఫ్రికా T20 జరుగుతుంది కదా, సో ఆ మ్యాచ్ ఇది ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ మనకి ఇక మెగా జిఎల్ అని ఉంది కదా, గ్రాండ్ లీగ్, ఇదే గ్రాండ్ లీగ్. జిఎల్ ఉంది కదా, జిఎల్ అంటే గ్రాండ్ లీగ్. సో ఇక్కడ 39 రూపీస్ ఎంట్రీ ఉంది కదా, దీంట్లో ఇక్కడ చూడండి 52,333 మంది జాయిన్ అవుతున్నారు. సో ఈ ఎంట్రీలో మినిమం 30 టీమ్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. 39 రూపీస్ ఎంట్రీలో 52,333 మంది మాత్రమే జాయిన్ అవుతున్నారు. సో అందుకే దీంట్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తాను. సో ఇదే గ్రాండ్ లీగ్ డ్రీమ్ లెవెన్లోకి వెళ్ళి చూస్తే సేమ్ టీం చూద్దాం. అలా కిందకి స్క్రోల్ చేయండి. ఎస్, ఇక్కడ గ్రాండ్ లీగ్ సౌత్ ఆఫ్రికా సేమ్ T20 మ్యాచ్. సో ఇక్కడ చూడండి, ఇది సేమ్ గ్రాండ్ లీగ్. ఇక్కడ 9,65,160 మంది జాయిన్ అవుతున్నారు ఎంట్రీస్. సో అక్కడ 52,000 మంది. సో దానికి కంపేర్ చేసుకుంటే చాలా తేడా ఉంది కదా. సో అందుకే నేను గ్రాండ్ లీగ్ ఆడేవాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ విజన్ లెవెన్. సో అందుకే ఇక్కడ మన ఫస్ట్ ర్యాంక్ చూసుకోండి. ర్యాంక్స్ అంటే మన స్టార్టింగ్ ర్యాంక్స్ కాదు, కాంపిటీషన్ ఎంత అనేది చూసుకోండి. మన కాంపిటీషన్ బట్టే మనకు విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ హైలీ ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో విజన్ లెవెన్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో అందుకే అందరికీ ఈ యాప్ని అయితే నేను ప్రిఫర్ చేస్తాను. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ కింద మనకి ఇక్కడ అంటే మనం ఫ్రీ ఎంట్రీ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఉంటుంది. ఆల్రెడీ నేను ఒక టీం అయితే పెట్టేశాను కాబట్టి ఇక్కడ ఇంకా అవ్వదు. సో మీ ఫ్రీ టీము పెట్టిన తర్వాత ఇన్వైట్ అని వచ్చేస్తుంది, ఇంకా అవ్వదు. సో మ్యాక్సిమం ఒక టీమే పెట్టుకోవాలి ఫ్రీ టీము. సో దీంట్లో ఫ్రీ టీమ్స్ అనేవి లిమిటెడ్ మ్యాచ్కి మాత్రమే ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఐపీఎల్ ఉంది కదా, ఐపీఎల్కి అయితే ప్రతి మ్యాచ్ ఉంటుంది. అలాగే ఇండియా ఏ మ్యాచ్ జరిగినా ఆ మ్యాచ్కి కూడా ప్రతి మ్యాచ్ ఉంటుంది. సో లిమిటెడ్ లీగ్స్కి మాత్రమే ఇక్కడ ఫ్రీ ఎంట్రీస్ ఉంటాయి. సో ప్రతి దానికి ఉండదు ఎంట్రీ అనేది. సో పైకి వస్తే ఇక్కడ మనకి 7+4 అని ఉంది కదా, 7+4 ప్లేయర్స్ అంటే ఒక టీం నుంచి 7 మెంబర్స్, ఒక టీం నుంచి 4 మెంబర్స్ అయితే మనం తీసుకోవచ్చు. సో ఒకటి నెక్స్ట్ వచ్చేసి 10+1 ఉంది కదా, అది మనకి ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఒక టీం నుంచి 10 మంది, ఒక టీం నుంచి ఒకరు, అది రేర్, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. సో అందుకే మనకి 7+4 కాంబినేషన్ బెటర్. ఎందుకంటే ఒక టీం నుంచి 7 మెంబర్స్, ఒక టీం నుంచి 4, ఆ కాంబినేషన్ బెటర్. సో అందరూ కూడా ఇదే సెలెక్ట్ చేసుకోండి. సో అలా బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మైక్ కాంటెస్ట్ ఉంది కదా, మనం టీం అయితే ఎంట్రీ చేసిన టీం అయితే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. అప్కమింగ్ మ్యాచెస్ అని ఉంటుంది, తర్వాత లైవ్ స్టార్ట్ అయితే లైవ్ ఉంటుంది, మన రిజల్ట్ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మన రిజల్ట్ విన్నింగ్ అనేది ఎంత వస్తుందో ఇక్కడ చూసుకోవచ్చు. సో అలా బ్యాక్ వస్తే మై ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ మన స్టార్టింగ్ క్రియేట్ చేసాం కదా హనీ స్ట్రైకర్స్ టీమ్ అని, అలా ఉంటుంది. సో విత్డ్రాకి డిపాజిట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో గ్రాండ్ లీగ్ ఆడేవాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే 5 to 10 టీమ్స్ అయితే పెట్టండి 100%. ఎందుకంటే 1 or 2 టీమ్స్ మన గ్రాండ్ లీగ్ విన్ అవ్వలేము. సో కంప్లీట్గా బేసిక్స్ తెలుసుకొని 5 to 10 టీమ్స్ పెట్టండి. మ్యాక్సిమం 1 or 2 మంత్స్లో ఒక మంచి విన్నింగ్ అనేది వస్తుంది. సో 1 or 2 మంత్స్లో మనకి ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చినా చాలు, మనం అమౌంట్ మొత్తం ఒకేసారి కవర్ అవుతుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ తెలుసుకొని టీమ్స్ అనేది పెట్టండి. సో బేసిక్స్ తెలియకుండా టీం పెట్టినా మన టీం అనేది విన్నింగ్ జోన్లో కూడా ఉండదు. సో అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే ఫస్ట్ బేసిక్స్ తెలుసుకొని టీమ్స్ అనేది క్రియేట్ చేయండి. బేసిక్స్ తెలియడం కోసం నా ఫస్ట్ అండ్ సెకండ్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూసిన తర్వాత మనకు బేసిక్స్ తెలుసుకొని టీమ్స్ అనేది పెట్టుకోండి. సో గ్రాండ్ లీగ్ ఆడే వాళ్ళకి కంపల్సరీగా 5 to 10 టీమ్స్ పెట్టుకొని ఆడుకోండి ప్రతి మ్యాచ్కి. సో 5 to 10 టీమ్స్ పెట్టుకుంటేనే మనకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ కూడా నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. సో గ్రాండ్ లీగ్ ఆడేవాళ్ళకి విజన్ లెవెన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్, 100% ట్రస్టెడ్. దీంట్లో డిపాజిట్కి విత్డ్రాకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇక్కడ దాకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమైనా అర్థం కాకపోతే నాకైతే మీరు కామెంట్ చేయండి, నేను 100% రిప్లై ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఆడుకొని మనీ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోండి. సో డ్రీమ్ లెవెన్తో పోలిస్తే దీంట్లో విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అందరూ కూడా ఈ యాప్ని అయితే ప్రిఫర్ చేయండి. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, మధ్యలో అక్కడ స్కిప్ చేయకండి. క్లియర్గా వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ దాకా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను.
సో వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ అయితే ఏమైనా ఉంటే నాకైతే మీరు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో మళ్ళీ చెప్తాను, ఈ యాప్ మన ఏపీటీఎస్లో అవైలబుల్గా ఉండదు. సో వేరే స్టేట్ పెట్టి ఎలా ఆడాలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అలాగే ఈ యాప్లో ఇంకా ఏమైనా డౌట్స్ అయితే ఏమైనా ఉంటే నాకైతే మీరు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను 100%. సో అలాగే అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకైనా ఎంతో కొంత యూజ్ అవుతుంది కాబట్టి. సో అందుకే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్గా తెలుసుకోవాలంటే కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని ఎండ్ వరకు చూడాలి. సో అందుకే ప్రతిసారి కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి అని చెప్తున్నాను. సో ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి. సో దీనికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న వాళ్ళకైనా ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో అందరూ కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నా, నా ఛానల్ నేమ్ వచ్చేసి, ఇంకా నా ఛానల్ నేమ్ ఎవరికైనా తెలియకపోతే యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి సాంబా క్రికెట్ ప్రెడిక్షన్ అని కొడితే నా ఛానల్ నేమ్ అయితే వస్తుంది. అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ప్రీవియస్ అంటే నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో నా వీడియోస్ కంప్లీట్గా మీరు ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందుకే గ్రాండ్ లీగ్ ఆడేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఈ యాప్లో 100% ట్రస్టెడ్ యాప్ ఇది. సో ప్రతి ఒక్కరు కూడా మినిమం 5 to 10 టీమ్స్ పెట్టుకొని గ్రాండ్ లీగ్ అనేది ఆడండి. ప్రతి మ్యాచ్కి కూడా 5 to 10 టీమ్స్ పెట్టుకుంటేనే మంచి రిజల్ట్ అని వస్తుంది. 1-2 టీములతో ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్ కొట్టాలంటే కష్టం. సో ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించండి. 1 or 2 టీమ్స్ పెట్టి విన్ అవుదామంటే ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్స్ రావాలంటే ఎవరి వల్ల అవ్వదు. సో ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ బేసిక్స్ తెలుసుకొని టీమ్స్ అనేది క్రియేట్ చేసుకోండి. 5 to 10 టీమ్స్ పెట్టుకోండి, బేసిక్స్ అన్నీ తెలుసుకొని. సో బేసిక్స్ తెలియకపోతే మనం పెట్టిన టీం విన్నింగ్ జోన్లో కూడా ఉండదు. సో అది మీరు గమనించాలి. సో ప్రతి ఒక్కరు కూడా మీ వీడియో కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాను. ఉంటాం.